ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా మారుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో పర్యాటకం శాంతి అనే థీమ్తో పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన నిర్వహించిన వరల్డ్ టూరిజం డే 2024 జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి దుర్గేష్ చేతుల మీదుగా 38 మందికి ఏపీ టూరిజం ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యాన్ని కీర్తిస్తూ చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆహుతులను అలరించాయి. కళాక్షేత్రం బయట ఏర్పాటు చేసిన పర్యాటక స్టాళ్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా 100 కోట్ల రూపాయలతో కర్నూలు జిల్లా ఆధోనిలో 250 మందికి ఉపాధి కల్పించే విమల రేజెన్సీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. అదేవిధంగా 6 కోట్ల రూపాయలతో 15 మందికి ఉపాధి కల్పించే చంద్రగిరి పోర్ట్ సౌండ్ అండ్ లైట్ షోని ప్రారంభించారు. 7.32 కోట్లతో అనకాపల్లి జిల్లా బొజ్జనకొండలో బౌద్ధ స్తూపం విశేషాలు తెలిపే బౌద్ధ రామాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు పర్యాటక రైల్ కమ్ రోడ్డు ప్యాకేజీలు అందించే ఉద్దేశంతో ఐఆర్సీటీసీ, ఏపీ టీడీసీ సంయుక్తంగా ఒప్పందం చేసుకున్నాయి. పర్యాటక రంగం ద్వారా శాంతిని నెలకొల్పాలన్న ఉద్దేశంతో పర్యాటక ఆంధ్రప్రదేశ్కు శ్రీకారం చుడుతున్నామన్నారు. ఆహ్లాదాన్ని కలిగించేది పర్యాటకమైతే అందుకు అనువైన ప్రాంతం ఆంధ్రదేశమన్నారు. చంద్రబాబు ఇతర రంగాలతో పాటు పర్యాటక రంగానికి అందిస్తున్న సలహాలు, సూచనలతో త్వరలోనే రాష్ట్రంలో పర్యాటక రంగం విరాజిల్లుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన స్వదేశీ దర్శన్, ప్రసాద్, ఛాలెంజ్డ్ బేస్డ్ ప్రోగ్రాం, శాసీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీ, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, వసంత కృష్ణప్రసాద్, ఏపీ టీడీసీ ఎండీ అభిషిక్త్ కిషోర్, ఈడీ పద్మావతి, టూర్ ఆపరేటర్లు, హోటల్ యజమానులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, పర్యాటక శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక శాఖలు, ఇటు పర్యాటక శాఖలు